ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ప్రవీణ్ ఐపీఎస్ ఇక ప్రజాసేవలో సినిమాని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రామకృష్ణ థియేటర్లో జిల్లా నాయకుల సహకారంతో ఈ రోజు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్వేరో నెట్వర్క్ జిల్లా జనరల్ సెక్రటరీ బట్టు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల టీం సభ్యులు ఈ సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా బట్టు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమా యథార్థ కథ అని స్వేరో నెట్వర్క్ స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంలో జరిగిన అన్ని సంఘటనల సమాహారమని, బడుగు బలహీన వర్గాల దళితుల జీవితంలో అభివృద్ధి జరగాలంటే విద్య ప్రధానమని, బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని తెలుపుతూ నిర్మించిన ఈ చిత్ర దర్శకునికి నటించిన నటీనటులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీను, జిల్లాల దేవయ్య, చుంచు బాబు, సూది నవీన్, నల్ల సంతోష్, కట్కూరి అంజీ, చంటి, జిల్లాల మహేష్, కార్తీక్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు ముస్తాబాద్ మండల్ టీం తరఫున ప్రవీణ్ ఐపీఎస్ ఇక ప్రజాసేవలో బయోపిక్ మొన్న ఫిబ్రవరి 16 నాడు రిలీజ్ కావడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యం మేరకు, వాళ్ళ కోరిక మేరకు ఎల్లారెడ్డిపేట థియేటర్లో ఈరోజు నిన్న 21 ఫిబ్రవరి 21, 22 రెండు రోజులు ప్రవీణ్ ఐపీఎస్ ఇక ప్రజాసేవలో అనే ఒక మూవీ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఆ మూవీకి ముస్తాబాద్ మండలం తరఫు నుంచి దాదాపుగా 40 మంది యువకులు రావడం జరిగింది. ఈ ప్రవీణ్ ఐపీఎస్ బయోపిక్ అనేది వారి నిజ జీవితానికి నిత్య నిదర్శనం స్టోరీ. ఇది ఒక యథార్థ కథ కాదు, కల్పిత కథ కాదు, ఒక నిత్యమైన జీవిత కథ. ఒక స్టార్ హీరోలు రియల్ కథలు కాకుండా రియల్ హీరో రియల్ కథ. అతని ప్రజాసేవ చదువుతోటే, మనం జ్ఞానంతోటే మనం రాజ్యాధికారం సాధించగలుగుతాం అనేది ఖచ్చితంగా క్లియర్ కట్గా చూపెట్టినందుకు డైరెక్టర్ గారికి మరియు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి చిత్ర యూనిట్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు ముస్తాబాద్ మండల టీం తరఫున తెలియజేస్తున్నాను. జై భీమ్, జై ఆర్ఎస్పీ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.